చేసిన పాపాలు వెంటాడుతుంటాయి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందుత్వ విషయంలో కనబడుతుంది. అప్పుడు రథదగ్ధమైనప్పుడు రథం పోతే రథంగా ఉంటాం. స్వామివారికి సంబంధించినటువంటి శిరస్సు భాగం కట్ చేశారు అన్నప్పుడు చివరికి అందులో కుట్ర కూడా ఉందని చెప్పి సిఐడి అధికారి స్వయంగా చెప్పి ఆ రంపాన్ని కూడా కనిపెట్టాక కూడా అసలు దాని మీద దర్యాప్తు చేయనీయకుండా విగ్రహం ప్లేస్లో విగ్రహం పెడతాం అన్నటువంటి కోణంలో మాట్లాడినటువంటి కొడాలి నాని లాంటి మాటలు కావచ్చు, లేకపోతే ఆ నోటి తొత్తర మాటలు ఇవాళకి కూడా వెంటాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని తిరుమల లడ్డు విషయంలో అది వాస్తవంగా కనబడుతున్నదైతే నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు తిరుమల లడ్డూని కల్తీ ఎవడూ చేయలేడు. ఎందుకయ్యా అంటే అక్కడ స్వామివారి ముందు తప్పు ఒకసారి చేయగలుగుతారు, రెండోసారి దొరికిపోతారు. అక్కడ ఏళ్ల తరబడి జరిగిందంటే పచ్చి అబద్ధం. అప్పుడు కూడా పట్టుబడినప్పుడు కూడా ఆ నెయ్యిది కూడా అంతకుముందు అనేక సార్లు అట్లాగా ట్యాంకర్లు కల్తీ వచ్చిందంటే ఆపేయడం జరిగిపోతుంది. అక్కడ టెస్ట్ స్టార్టింగ్లో తెలిసిపోతుంది. దాంట్లో పామాయిల్ని నెయ్యిగా మార్చి కలిపారు అంటే అది పట్టుబడిపోతుంది అక్కడే, అది వెనక్కి పంపిస్తారు. కాకపోతే వాళ్ళ చట్టం ప్రకారం అలా కల్తీ చేసినందుకు శిక్షించే అధికారం లేదు, రిజెక్ట్ చేసే అధికారం ఉంది, బ్లాక్ లిస్ట్లో పెట్టే అధికారం ఉంది. కాబట్టి అట్లా చేస్తారు. అది ప్రభుత్వం ఇప్పుడు దానికి చట్టం చేయొచ్చు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా కల్తీ ఇస్తే కనుక జైలు శిక్ష అని. స్టిల్ నౌ ఆ ప్రాబ్లం అట్లాగే ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు అప్పన్న అనేటటువంటి అతను సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నాడు. అయితే అతను పిఏ కాదు, ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. ఓవరాల్గా లడ్డూ విషయంలో మాత్రం వీళ్ళు చెప్పినట్టు పంది కొవ్వు ఆవు కొవ్వు అనేది పచ్చి అబద్ధం. అట్ ద సేమ్ టైం డాల్డానో పామాయిలో కలిపే ప్రయత్నం జరిగింది అన్నటువంటి నిజం. బట్ అది పట్టుకుంటారు, ఎప్పటికీ పట్టుకున్నామనినే అప్పుడు శ్యామలరావు చెప్పింది. అయితే అంతకుముందే కలిపేసి ఉంటారని చంద్రబాబు చెప్పారు. అది ఈ ప్రభుత్వం వచ్చాకనే జరిగింది. కానీ దాన్ని ప్రచారం చేసుకోవడం, సరిగ్గా సమాధానం చెప్పుకోవడం వీళ్ళకి చేతకానటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ఓవరాల్గా హిందుత్వ అంశమే రేపు పొద్దున జగన్కి చెక్ పెట్టడానికి వినియోగించుకునేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. ఈవెన్ వైసీపీ దానికి సరైనటువంటి రూట్లో కౌంటర్ లేదా తగినటువంటి మెకానిజం ఏర్పాటు చేసుకోవడంలో విఫలమవుతుంది.